నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నిజంగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం రూపురేఖలైతే మారిపోయాయి. ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 194 కోట్లతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని అయితే ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత 4 ఎకరాల విస్తీర్ణంలో మొత్తంగా 23 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఒక కొత్త మార్కెట్ని అయితే ఆయన నిర్మించడం జరిగింది. ఇంతకు ముందు ఇక్కడ మార్కెట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండేదని, ఇప్పుడు కొత్త మార్కెట్ వచ్చిన తర్వాత ఇక్కడ కొంత సులభతరంగా ఉంది అంటూ కూడా మార్కెట్కి వస్తున్నవారు, అలాగే మార్కెట్లో ఉంటున్నటువంటి వర్తకులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ మార్కెట్ స్పెషాలిటీ ఏంటి, ఈ మార్కెట్ నిర్మించింది ఎప్పుడు, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం హిందూపురం మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రమేష్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రమేష్ గారు, ఎప్పుడు ఈ మార్కెట్ని నిర్మించారు? మన ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు 2014 నుంచి మొదలు పెట్టారు. అప్పుడు ఇక్కడున్న పరిస్థితి గమనించారు. ప్రజలు హిందూపురం మార్కెట్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ప్రజలకు అనువైనటువంటి మార్కెట్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఇంకా 13 కోట్ల రూపాయల గుడ్విల్ వచ్చే విధంగా మాట్లాడి నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. 2019లో ఈ యొక్క మార్కెట్ని పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఎన్నికలు రావడం జరిగింది. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ మార్కెట్ లేక ముందు ఇక్కడ అసలు మార్కెట్ లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందా? చాలా పురాతన మున్సిపాలిటీ పుట్టినప్పుడు ఎప్పుడో చెట్ల చిన్న చిన్న గదుల్లాగా ఇరుగ్గా ఉండేటువంటి, అంటే ప్రజలు వ్యాపార కార్యకలాపాలు కొనసాగాలంటే ఒకే వీధి మీద అన్ని దుకాణాలు ఉండడం వల్ల ప్రజలు ఆ ట్రాఫిక్ ఎక్కువైపోయి ఒకరికొకరు తోలుసుకొని వర్షం వస్తే నీళ్ళు ఆ విధంగా చాలా ఇబ్బందులు. కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా ఒక మంచి 4 ఎకరాల విస్తీర్ణంలో చూడండి ఎంత సుందరంగా ఉందో, దాదాపు 286 గదులు నిర్మాణం చేపించి 2 బ్లాకులుగా తీసుకొనేసి క్రింద షాపింగ్ కాంప్లెక్స్ మార్కెట్, తర్వాత పైన కూడా షాపింగ్ కాంప్లెక్స్ రూమ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ దీనిపైన సరైన అవగాహన లేక ప్రజలకు సరిగా రూములు కేటాయించక దీన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వినియోగంలోకి తీసుకోకుండా చేసింది. తర్వాత మేము కౌన్సిల్లో పోరాటం చేసి మార్కెట్ వినియోగంలోకి రావాలి అన్న తర్వాత గుడ్ విల్ యాక్షన్ తీసుకొని ప్రజలు పాడుకోవడం జరిగింది. అప్పటి నుంచి వారపార కలపాలు కొనసాగుతూ ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ గారి మార్క్ హిందూపురంలో అంటే నందమూరి బాలకృష్ణ గారి చొరవ వల్లే ఈ మార్కెట్ సాధ్యమైందంటారు ఇక్కడ నిర్మించడం. ఆయన శాసనసభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆయన ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకురాబట్టే ఆయన ఆధ్వర్యంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కంప్లీట్ చేసి ఆయనే ప్రారంభించారు. ఓకే, మొత్తంగా ఎన్ని షాపులు ఉన్నాయి దీంట్లో? దాదాపు 286 పైన ఉన్నాయి. కింద వెజిటేబుల్ మార్కెట్, తర్వాత మా షాపింగ్ కాంప్లెక్స్, ఇవన్నీ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. ఇంకా చాలా వరకు కూడా ఫుల్ఫిల్ కావాలి. ఇంకా కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దాన్ని కూడా బాలయ్య బాబు గారి దృష్టి తీసుకొచ్చడం జరిగింది. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, స్థానిక సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి నెలకొన్న సమస్యలను పరిష్కరించి దీన్ని పూర్తి స్థాయిలో వినియోగం తీసుకొచ్చే విధంగా బాలయ్య బాబు గారు చర్యలు తీసుకుంటున్నారు. ఓకే, అంటే బాలయ్య బాబు గారి ఆధ్వర్యంలో ఈ న్యూ మార్కెట్ అయితే నిర్మాణం జరిగింది. అయితే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ బాలయ్య మార్క్ ని తుడిచిపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని అసలు నిర్లక్ష్యం చేసిందా, లేకపోతే ఏం చేసింది? 100%. ఎందుకంటే బాలయ్య బాబు గారు దీన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత బసవ తారక రామ ఎన్టీఆర్ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ అని పేరు పెట్టారు. ఆ పేరు కూడా తీసేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూర్ఖ షాపింగ్ కాంప్లెక్స్ అని పెట్టడం జరిగింది. వాళ్ళ గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ మార్కెట్ ని నష్టవేసం చేశారు. మళ్ళా ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం తర్వాత ఈ షాపులు ఏ విధంగా మళ్ళా ప్రజల్లోకి వినియోగం తీసుకురావాలా, దీన్ని ఏ విధంగా మున్సిపాలిటీకి ఆదాయం తీసుకురావాలనే ఉద్దేశంతో బాలయ్య గారు అడుగులు వేసి దీనికి ఒక ప్రత్యేకమైన అధికారం కూడా నియమించడం జరిగింది. వాళ్ళన్నీ చూస్తున్నారు. చూసిన తర్వాత దీన్ని మాడిఫికేషన్ చేసి తర్వాత మన 2 ఫ్లోర్లు కూడా మరి బ్యాంకుల వారికి ఇచ్చే విధంగా ఆ బ్యాంకుల వారి దగ్గర నుంచి నెలసరి బాడికి తీసుకొని ఆ బాడికి ద్వారా మున్సిపాలిటీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బాలయ్య గారు ఉన్నారు. కానీ అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఆ 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వల్ల దీన్ని చాలా మంది దీంట్లోకి రాలేకపోయినారు. మెయిన్ జిల్లా వస్తుందని ఆశించి చాలా మంది ఎక్కువ గుడ్ విల్ పొంది షాపులు తీసుకున్నారు. అంటే వీళ్ళు పక్కదోవ పట్టించారు. ప్రజల్ని పక్కదోవ పెట్టే విధంగా చేసి ప్రజలు నష్టపోవాలా దీంట్లో తీసుకొని షాపులు అనే విధంగా చేయడం జరిగింది. కానీ దాన్ని బాలయ్య గారు అంత నష్టపోకుండా ఉండే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి బాడుగులు కూడా తక్కువ చేసే విధంగా తీసుకొని ఈ అన్ని షాపులు కూడా
వినియోగంలో తీసుకురావాలనే ఆలోచనతో ఇవాళ బాలయ్య గారు దాన్ని సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మనం చూసుకున్నట్లయితే 23 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కొత్త మార్కెట్ని అయితే నిర్మించడం జరిగింది. గతంలో అంటే హిందూపురం మున్సిపాలిటీ అయినప్పటి నుంచి ఇక్కడ పాత మార్కెట్ ఉండేదని, కానీ అది అస్తవ్యస్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అది గమనించినటువంటి బాలకృష్ణ గారు ఆయన ఆనాటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారి దృష్టికి దీన్ని తీసుకువెళ్ళడం, దీనికి నిధులు కేటాయించి ఇప్పుడు దీన్ని సుందరీకరణ చేయించారన్నట్లుగా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా మార్కెట్ అయితే ఇప్పుడు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. దీంతో పాటుగా అసలు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుట్టారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని అయితే ఏర్పాటు చేసి దానికి 194 కోట్ల రూపాయల వ్యయాన్ని ఖర్చు పెట్టి అంటే నగర ప్రజలకి తాగునీటి సమస్యను ఆయన దూరం చేశారని చెప్తున్నారు. అలాగే విలేజ్ టు విలేజ్ కనెక్ట్ చేసేలాగా బీటీ రోడ్లను, విలేజ్లో సీసీ రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థలను ఇలా ప్రతిదాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలైతే మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. హిందూపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మార్కెట్లో మనం ఉన్నాం. బాలకృష్ణ గారి చొరవతో 23 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మార్కెట్ నిర్మాణం అయితే జరిగింది. ఈ మార్కెట్లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి అనేది వర్తకులను అడిగి తెలుసుకుందాం. మార్కెట్ ఏర్పడిన తర్వాత ఎలా ఉందండి మీకు? సార్ బాలకృష్ణ సారే సార్, ఇది మార్కెట్ పునాది బాలకృష్ణ సారే, ఓపెనింగ్ కూడా సారే చేసింది. మధ్యలో మా గవర్నమెంట్ వచ్చినాక అది గవర్నమెంట్ మారిపోయింది 2019లో. అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దీన్ని టెండర్ ఆహ్వానం చేసింది. ఆహ్వానంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిండే దానికన్నా ఎక్కువ ఇచ్చినాము. కానీ ఇప్పుడు ఉన్న అధికారులు ఏం చేసినారంటే మార్కెట్కి సరౌండ్ 2 కిలోమీటర్స్ ఎక్కడే కానీ తోపుడు బండ్లు కానీ ఎటువంటి ఫుట్పాత్ కానీ ఏమి ఉండేమో మేము అని ఆ రోజు మాకి హామీ ఇచ్చి మాకి మాయమాటలు చెప్పి ఇది జిల్లా అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 2 లక్షల పాపులేషన్ ఉంది, 5 లక్షలు 6 లక్షల పాపులేషన్ అవుతుంది. మీకు వ్యాపారాలు బాగా జరుగుతాయి, మీరు బాగా సంపాదించుకుంటారు అని మాకి మభ్యపెట్టి మాకి మాయకారి మాటలు చెప్పి మాకి మోసం చేస్తున్నారు సార్. ఏం పేరండి? నరసింహులు సార్ నా పేరు. ఓకే, హిందూపురంలో ఈ మార్కెట్ నిర్మించింది ఎవరు? నందమూరి బాలకృష్ణ గారు. ఓకే, ఏ సంవత్సరంలో నిర్మించారు? 2019లో కట్టారు సార్. అంతకుముందు ఇక్కడ మార్కెట్ లేదా? పాత మార్కెట్ ఇక్కడే సార్ ఉండింది. ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయా పాత మార్కెట్ లో? పాత మార్కెట్ లో రోడ్లు ఇరుకాటంగా ఉన్నాయి, పబ్లిక్ పరాడడానికి తొందర ఉందని చెప్పి ఇప్పుడు పెద్దగా కట్టి వాళ్ళు ఇచ్చారు. గుడ్ విల్ రూపంలో మా దగ్గర భారీ అమౌంట్ తీసుకున్నారు సార్. తర్వాత ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ అయ్యి 36 నెలలు అయింది. మాకు బాడిగల మీద 72% ఇంట్రెస్ట్ కట్టమని నోటీసులు ఇస్తున్నారు. టోటల్ ఫుట్పాత్ 2 కిలోమీటర్ల అవతల ఉంటుంది, ఫుట్పాత్ ఇక్కడ ఉండదు, జిల్లా అవుతుంది అని చెప్పి యాక్షన్ పెట్టారు సార్. ఆ రోజు మున్సిపాలిటీ వారు, ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ వారు ఈ మార్కెట్ కి ఇద్దరు కలిపి ద్రోహం చేశారు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.